కార్పొరేషన్ వేదికగా మాజీ మంత్రి అనిల్ టార్గెట్ గా రూప్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు కోట్లు గడించి కష్టాల్లో ఉన్న క్యాడర్ ను నడి రోడ్డుపై వదిలేసి ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ నెల్లూరులో చిల్లర రాజకీయాలు చేయటం నీ పిరికితనానికి నిదర్శనం అంటూ ఘాటుగా విమర్శించారు. మాజీ మేయర్ వెనుక ఉండి వైసీపీ నేతలే డ్రామాలు ఆడిస్తున్నారని, అవిశ్వాస తీర్మానం అప్పుడు ఆమె తమ పార్టీ కాదన్న నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. టెక్నికల్ జాబ్ పేరుతోటి 65,000 లంచం తీసుకున్న నీచ చరిత్ర మీదని, కౌన్సిల్ సమావేశాల పేరుతో లక్షల రూపాయలు ప్రజాధనాన్ని మింగేశారని ఆరోపించారు. ఓటమి భయంతో నర్సారావుపేట పారిపోయిన నీకు నెల్లూరు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదని, దమ్మున్న మగాడివైతే నేరుగా నెల్లూరు వచ్చి రాజకీయాలు చెయ్యి, వెనకుండి కుతంత్రాలు చేయటం మానుకో అంటూ రూప్ కుమార్ యాదవ్ బహిరంగ సవాల్ విసిరారు. డివిజన్లో బైఫర్కేషన్ జరగకపోతే మేలో ఎలక్షన్ ఉండే అవకాశం ఉందంటున్నారు. బైఫర్కేషన్ జరిగితే వచ్చేసాం. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా దాదాపు ఒక 40-45 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి మాజీ మేయర్ గారు వారి భర్త చేత అనేక రకాలుగా మేయర్ ఎన్నికకి సంబంధించి అనేక రకాలుగా అనేక దగ్గరలా రకరకాల ప్రచారాలు చేయించడం జరిగింది. సరేలే ఎందుకులే అనుకుంటా ఉన్నా. అయినా ఇవాల్టి రోజున మీ ద్వారా జిల్లా ప్రజానీకానికి అందరికీ, మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఎందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పి చెప్తున్నానంటే, మీకు అందరికీ తెలుసు, స్వయంగా మిమ్మల్ని అందరినీ పిలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నగర రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ మేయర్ ఎన్నిక విషయం వచ్చినప్పుడు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, మేయర్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మేయర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్వయంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరూ కూడా వారు స్వయంగా చెప్పడం జరిగింది. అయితే మీరందరూ కూడా చూశారు, మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి 7వ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మాజీ మేయర్ పోడియం మీదకి వచ్చినప్పుడు ఆమెతో పాటు కంప్లీట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. మరొకసారి చూపిస్తూ ఉన్నా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపిస్తున్నారా లేదా అనే దానికి ఇంతకంటే బహుశా వేరే నిదర్శనం అవసరం లేదేమో. దీని వెనకుండి మొత్తం నడిపిస్తున్నదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఇకపోతే మాటకు ముందు అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, పాపం మాజీ మేయర్ భర్త గారు కానీ, మాజీ మేయర్ గారు కానీ, లేదా వారిని నడిపిస్తున్నటువంటి నాయకులకు కానీ, ఈ భారతదేశంలో మాజీ మేయర్ గారికి, మేయర్ గారి భర్తకే కాదు, వాళ్ళని వెనకుండా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి అంబేద్కర్ గారి రాజ్యాంగమే
పాపం తెలిసినట్లే ప్రతి ఒక్క పౌరుడికి వర్తించేది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే. మేయర్ ఎన్నికకి సంబంధించి ఇదే సీట్లో నేను కూర్చొని మేయర్గా బాధ్యతలు తీసుకున్న రోజు చెప్పాను నేను మీ అందరి సాక్షిగా. ఖచ్చితంగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం ఎస్టీ జనరల్కి కేటాయించబడింది. ఈ కుర్చీలో తిరిగి మేయర్గా కొద్ది రోజుల తర్వాత ఎస్టీనే ఉంటారని మీ అందరి సాక్షిగా జిల్లా ప్రజలందరూ కూడా చెప్పాను స్వయంగా నేనే. కొన్ని పత్రికలు కూడా కథనాలు రాశాయి ఈ మధ్య, కొన్ని ఛానల్లో కథనాలు వచ్చాయి. మేయర్ రాజీనామా చేసిన తర్వాత తిరిగి కొత్త మేయర్ ఎన్నికకు సంబంధించి ఒక ప్రక్రియ అది. ఏదైతే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే, చట్టం ప్రకారమే ఇది ఒక ప్రక్రియ. మేయర్ రాజీనామా చేసిన తర్వాత నారాయణ సార్ గారి ఇష్ట ప్రకారమో, శ్రీధర్ రెడ్డి అన్న ఇష్ట ప్రకారమో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇష్ట ప్రకారమో ఇన్ఛార్జిగా తమ నచ్చిన వ్యక్తులను పెట్టుకునే అధికారం ఎవరికీ లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం, జిహెచ్ఎంసీ చట్ట ప్రకారం ఎవరైతే డిప్యూటీ మేయర్గా ఉంటారో వారు ఆటోమేటిక్గా మేయర్గా వ్యవహరించబడతారు తిరిగి కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు. ఇది చట్టం, ఇది రాజ్యాంగం. అందులో భాగంగా నేను మేయర్ స్థానంలో నన్ను ప్రభుత్వం నియమించింది. నేను మేయర్గా కూర్చున్న రోజే చెప్పా, సరేలే అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు మాటకు ముందు అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ గిరిజనుల గొంతు కోస్తున్నారు, గిరిజనుల గొంతు కోస్తున్నారు అని చెప్పి అనేక దగ్గరలో మాట్లాడారు. ఈ మాట్లాడుతున్న సందర్భంలో అనేక మంది గిరిజన నాయకులు నా దగ్గరికి వచ్చారు. అన్నా, వారు మేయర్గా ఉన్నంత కాలం ఒక్క గిరిజనుడు వాళ్ళకి గుర్తులేదు. మేము అనేక సందర్భాల్లో మా కులస్తుల కోసం, మా కులపోళ్ల పనుల కోసం, మా ఎదుగుదల కోసం వారిని సంప్రదిస్తే కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూసిన దాఖలాలు లేవు. మేమందరం కూడా వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తాం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాం. ఇవన్నీ చెప్తే నేను వారించా. వాళ్ళు ఏదో చేస్తున్నారని పోటీగా మీరు చేయడం మంచి పద్ధతి కాదు, వద్దు అని చెప్పి వారు వెనకుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా, లేదు చేయించమని చెప్తారా చెప్పండి, రేపటి నుంచే, లేదు ఇవాళ సాయంత్రం నుంచే. ఇదే గిరిజన సంఘాల నాయకుల చేత వారికి జరిగినటువంటి ఇబ్బందులు, వారికి జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా వారి చేతే చెప్పిస్తా, వారి చేతే. ఇకపోతే మేయర్ పదవి పోయిందన్నటువంటి ఆక్రోశం, వారి సంపాదన, వారికి వస్తున్నటువంటి సంపాదన మొత్తం కూడా ఆగిపోయిందని ఆక్రోశం. మీకు చెప్తున్నా, మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలకు కూడా చెప్తున్నా, ఒక మచ్చుకే ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఉన్నతాధికారి తన కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడు. మీరందరూ వినాలి సార్, మీ ద్వారా ఇది ప్రజల్లోకి పోవాలా, వెరిఫై చేసుకోండి. ఇటువంటి చాలా ఉన్నాయి. ఒక ఉన్నతాధికారి కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను ఉన్నత విద్యను అభ్యసించున్నాడు, ఉన్నత విద్య చదువుకొని ఉన్నాడు. అయ్యా, నా కుమారుడికి టెక్నికల్ శాలరీ, అంటే మామూలు వర్క్ ఇన్స్పెక్టర్కి టెక్నికల్ శాలరీ అంటే వారికి అనుభవం ఉండి అర్హత కలిగినటువంటి వారికి టెక్నికల్ శాలరీ కార్పొరేషన్ ఇస్తుంది. మామూలు జీతానికి టెక్నికల్ శాలరీకి ఒక 2-3 వేల రూపాయలు అదనంగా ప్రతి నెల వస్తుంది. దానికి
మేయర్ గారి సంతకం కావాలా, మేయర్ గారి అనుమతి కావాలి. ₹1,00,000 ఇస్తే తప్ప నేను పెట్టనని చెప్పి తిప్పుకొని అతను తిరిగి ఆఖరికి ₹65,000 తీసుకొని సంతకం పెట్టాడు. ₹65,000. నేను మచ్చుకు చాలా చిన్న ఉదాహరణలు చెప్తున్నా. కౌన్సిల్ సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు కౌన్సిల్ సమావేశమైన ఖర్చు, వాళ్ళు ఇచ్చిన ఖర్చు 6 లక్షల చిల్లర. ఇవి మీరన్నీ ఏ అధికారినైనా అడిగి తీసుకోవచ్చు. మున్సిపల్ ఇవన్నీ కూడా రేపు ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నా దగ్గరికి వచ్చిన ఇస్తా, మీరు నేరుగా అయినా పోయి తీసుకోవచ్చు. ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే వారు పెట్టిన ఖర్చు, వారు చూపించి వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు 6 లక్షల చిల్లర. ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు నేను కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశా. ₹15,000. ఆలోచన సాగించమని అడుగుతున్నా మీ ద్వారా ప్రజలందరినీ, మిమ్మల్ని కూడా. సమాజాన్ని ప్రభావితం చేసే జర్నలిస్ట్ సోదరులారా, జరుగుతున్న మంచిని, జరుగుతున్న చెడని ప్రజల్లో తీసుకెళ్ళి మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. 6 లక్షలు ఎక్కడ, 15,000 ఎక్కడ? ప్రతి నెల మేయర్ ఛాంబర్కి ఖర్చు, సాధారణ ఖర్చు 70,000, 80,000, 60,000. నేను ఈ రోజుకి మేయర్గా బాధ్యతలు తీసుకొని 56 రోజులైంది. ₹56 నాది ఖర్చులే ఇక్కడ కార్పొరేషన్కి. ప్రతి నెల 60,000, 70,000, 80,000. ఇటువంటి చెప్పుకుంటా పోతే అనేకం ఉన్నాయి. ఇవి కాకుండా ఈ మధ్య ఒక కార్యక్రమం చేశారు, పాపం ఆయన చేత చేయించారు వారి వెనుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేయర్ కుర్చీ మలినమైందే, శుద్ధి చేయాలని, శుద్ధి కార్యక్రమం అని. నేను ఏమి చేస్తే మలినమైందో, ఐఏఎస్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి జైలుకి వెళ్తే మలినమైందా? ఐఏఎస్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు ఆర్జించే నేను జైలుకి వెళ్తే ఈ మేయర్ కుర్చీ మలినమైందా అని అడుగుతున్నా. కార్పొరేషన్ కమిషనర్ సీసీనే ఇదే ఛాంబర్లోకి పిలిచే, నిర్బంధించే, అతని మీద దాడి చేస్తే జైలుకు పోయిన దానికి నేనేమన్నా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ చైర్ మలినమైందా అని అడుగుతున్నా. మీరు చెప్పిన అడ్డమైన పనులు చేయలేదని కమిషనర్ సీసీని పిలిచి ఇదే ఛాంబర్లో నిర్బంధించి దాడి చేస్తే జైలుకు పోయిన దానికి నేను ఈ కుర్చీ మలినమైందా అని అడుగుతున్నా. అసలు ఒక మేయర్ స్థానంలో కూర్చొని కొన్ని పనులు చేయొచ్చా చేయకూడదా అని కూడా లేకుండా అటువంటి కార్యక్రమాలు నేనేమన్నా చేస్తే ఈ కుర్చీ మలినమైందా అని అడుగుతున్నా. గర్వంగా చెప్పగలుగుతా, ఒక మంచి వ్యక్తి, ఒక పని చేయగలిగిన వ్యక్తి ఆ మేయర్ స్థానంలో కూర్చుంటే ఏం చేయగలుగుతారో నా శక్తి మేరకు పనిచేశాను. నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడినే. గతంలో పులిమి శైలమ్మ గారు మేయర్గా దిగినప్పుడు మీ అందరికీ తెలుసు, లేకపోతే రికార్డులో అయినా తీసి తెప్పించుకోవచ్చు. ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు గారు మేయర్గా బాధ్యతలు చేపట్టారు. 3 నెలలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆనం వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులు, ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రివర్యులు. పులిమి శైలమ్మ గారు దిగిపోయిన తర్వాత ఇన్ఛార్జి మేయర్గా, ఆనాడు మేయర్గా బాధ్యతలు చేపట్టిన మాదాల వెంకటేశ్వర్లు గారు
దాదాపు 3 నెలల సమయం పట్టింది కొత్త మేయర్ ఎన్నిక. ఇది రాజ్యాంగం కల్పించిన ఇది ఒక ప్రొసీజర్. నేను మేయర్గా బాధ్యతలు చేపట్టిన రోజే చెప్పా, ఖచ్చితంగా ఈ సీట్లో తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు. నేను మేయర్గా పనిచేస్తున్న జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకానికి ఒక ప్రచారం. ఈ సందర్భంగా చెప్తున్నా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మి ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తల్ని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్ముకున్న పార్టీని, నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు. మగతనం ఉంటే రా, మగతనం ఉంటే రా, రాజకీయం చేద్దాం. మగతనం ఉంటే రా. 2022లో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం. మగతనంగా రాజకీయం చేసాం, మగోడు రాజకీయం చేసాం, మగోడు రాజకీయం చేసాం. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మలాటలో కేతుగాడులాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ, తోలు బొమ్మలాటలో కేతుగాడిలాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకడు ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు. రా, ప్రజల్లోకి రా, మగాడవైతే రా, రాజకీయం చేద్దాం. నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే. నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులం మేం. అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా నర్సరావుపేటగా నడుతున్నా, ఒక్కసారి తరుముకుంటారంట అడగపోతే. ఈయన ఒక దేశోద్ధారకుడు. రా, రాజకీయం చేయి, మగతనంతో రాజకీయం చేయి. అంతేగాని తోలుబొమ్మలాటలో కేతుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఇక్కడ ఎవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడో చూసి అయిపోయింది ఇది. ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా, మీడియా మిత్రుల ద్వారా, గతంలో నేను ఏదైతే మాట చెప్తున్నానో అదే మాట కట్టుబడున్నాం. ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడి ఉంది, ఎస్టీ జనరల్. ఖచ్చితంగా ఇక్కడ అది 10 రోజుల, వారమా, నెల రోజుల, 2 నెలల ప్రొసీజర్. ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తారు. మేయర్ ఎన్నిక జరుగుద్ది. తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే కూర్చుంటారు. దానికి ఏమాత్రం సందేహం. నేను మేయర్గా కూర్చున్న రోజు చెప్తున్నా, ఈరోజు అదే మాట చెప్తున్నా. ఈరోజు కూడా నేను అదే మాట చెప్తాను. మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. రైట్.